కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకు మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. దీనిని అంటే ఈ కర్మఫలాన్ని అందజేసేది శనీశ్వరుడు. భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. ముఖ్యంగా హిందువులకు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ. దీని ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం తప్పకుండా అనుభవించి తీరాలి. మంచి కర్మలకు మంచి ప్రతిఫలం, చెడు కర్మలకు చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. ఈ బాధ్యతలను శనీశ్వరుడికి సాక్షాత్తు పరమేశ్వరుడు అప్పగించాడు. అందుకే ఆయనను కర్మఫలదాత అని అంటారు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది. మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ లోపాలను సరిదిద్దేది శనిదేవుడు. ప్రాణాలతో ఉన్నప్పుడు వారు పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తాడు. సూర్యభగవానుడు, ఛాయాదేవి సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రుడని, ఛాయాసుతుడని అంటారు. నవగ్రహాల్లో కీలకమైన శని జాతక చక్రంలోని ఒక్కొక్క రాశిలో దాదాపు 2.5 ఏళ్లు సంచరిస్తాడు. అంటే రాశి చక్రంలో ఒకసారి ప్రయాణానికి దాదాపు 30 ఏళ్లు పడుతుంది. నిదానంగా సంచరిస్తాడు కాబట్టి శనికి మందగమనుడు అనే పేరు ఉంది. అయితే రాశి చక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా మారుతూ ఉంటాయి. జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించాలని శనీశ్వరుడిని వేడుకుంటారు. అందుకోసం నవగ్రహాలు ఉండే ఆలయాలను దర్శిస్తారు. ఇక త్రయోదశి తిథి నాడు వచ్చే శనివారం నాడు ఆయనను పూజిస్తే మరింత త్వరగా ఉపశమనం కలిగిస్తాడని నమ్మకం. అయితే శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. శనివారం శని భగవానుడికి, అటు విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కాగా త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి. స్థితిలయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది. దీని ప్రాముఖ్యతను మరింతగా వివరించేలా ఒక పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకసారి కైలాసానికి వెళ్లిన నారద మహర్షి శనీశ్వరుడు గురించి పొగడడం మొదలుపెట్టాడు. ఎంతటి వారైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరు అని అన్నాడు. ఆ మాటలకు ఆగ్రహించిన శివుడు, శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పని చేయదు అని అన్నాడు. ఇదే మాటను నారదుడు యథాతథంగా శనిదేవుడి వద్దకు మోసుకు వెళ్ళాడు. నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు, ఇది సృష్టి ధర్మం అని చెప్పిన శని పరమేశ్వరుడిని ఫలానా సమయంలో పట్టి పీడించి తీరుతానని చెప్పాడు. శని మాటలు విన్న శివుడికి ఏం చేయాలో అర్థం కాక మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కలుగుతుందని భావించాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతడి కంట పడకుండా ఉండేందుకు భూలోకంలో ఉన్న ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు. మర్నాడు కైలాసానికి వచ్చిన శనిదేవుడిని చూసి శివుడు, నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది అంటూ పరిహసించాడు. అప్పుడు శని, ప్రభు, ఈ ముల్లోకాలకు లయకారుడువైన నువ్వు ఆ చెట్టు తొర్రలో దాక్కున్నావే, అది నా ప్రభావం కాదా? దీనిని శని పట్టడం అని అనరా అని అన్నాడు. శనిదేవుడి శక్తిని గ్రహించిన పరమేశ్వరుడు, ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుందని చెప్పాడు. ఇక నుంచి శనీశ్వరుడు అన్న పేరుతో కూడా పరిడవిల్లుతావని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి త్రయోదశి తిథి నాడు వచ్చే శనివారం నువ్వుల నూనెతో శనీశ్వరుడిని అభిషేకించి తమని చూసి చూడనట్లుగా ఉండాలని, భక్తిపూర్వకంగా ప్రార్థించాలని ఆధ్యాత్మిక పండితులు నొక్కి వక్కాణిస్తున్నారు. వారం, తిథి కలయిక వల్ల వచ్చే విశేష పర్వం ఈ శని త్రయోదశి. ఏ నెలలో అయినా శుక్లపక్షం లేదా కృష్ణపక్షంలో శనివారం రోజు త్రయోదశి తిథి కలిసి వస్తే ఆ రోజు శని త్రయోదశి జరుపుకోవడం ఆచారం. అందులోనూ శనివారం సాయంత్రం సమయంలో త్రయోదశి ఉండడం విశిష్టమైనది. అయితే ఉదయం పూట త్రయోదశి ఉన్న శని త్రయోదశి జరుపుకోవచ్చు. నవగ్రహాలలో 7వ గ్రహం శనైశ్చరుడు. శనైశ్చరుడు అంటే అందరూ భయపడతారు. ఆయన దృష్టి తమపై సరిగా లేకుంటే కష్టాలు వస్తాయని,
నష్టాలు జరుగుతాయని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే ఆయనలా వరాలను ప్రసాదించే గ్రహం మరొక గ్రహం లేదు. శనీశ్వరుడు సూర్యభగవానుడు, ఛాయాదేవిల కుమారుడు. విశ్వకర్మ తన కూతురైన సంజ్ఞాదేవిని సూర్య భగవానుడికిచ్చి వివాహం జరిపించాడు. వారికి మనువు, యముడు, యమున అనే సంతానం కలిగారు. సూర్యుడి వేడి భరించలేని ఆమె తన రూపంతో ఛాయాదేవిని సృష్టించి తన స్థానంలో ఆ ఛాయాదేవిని ఉంచి తాను వెళ్ళిపోయి తపస్సు చేసుకోసాగింది. సూర్యుడికి ఛాయాదేవులకు శృతశ్రవస్, శృతకర్మ అనే పుత్రులు, తపతి అనే పుత్రిక జన్మించారు. అందులో శృతకర్మయే శనీశ్వరుడు. ఆయన మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి నాడు జన్మించినట్లుగా పురాణాల్లో చెప్పబడింది. శనీశ్వరుడు భూలోకం చేరి కాశీక్షేత్రానికి వెళ్లి శివలింగాన్ని ప్రతిష్ఠించి నవగ్రహాల్లో స్థానం పొందాడు. శనీశ్వరుడు నలుపు వర్ణంతో పొట్టిగా ఉంటాడు. ఈయన వాదనలు కలుగజేసే గుణం కలిగినవాడు. దిక్కుల్లో పడమర, దేవతలలో యముడు, లోహాలలో ఇనుము, రాళ్లల్లో నీలం, ధాన్యాలలో నువ్వులు, సమిదలలో జమ్మి, రుచులలో పులుపు, వస్త్రాలలో నలుపు రంగు శనీశ్వరుడికి ప్రియమైనవి. ఆయన వాహనం కాకి. ఈ స్వామిని శనివారం నాడు ఆరాధించడం శ్రేష్టకరం. అందుకే శని త్రయోదశి మరింత ప్రశస్తమైనది. శనీశ్వరుడు స్తోత్రప్రియుడు కాబట్టి శని త్రయోదశి నాడు స్తోత్రాలు పారాయణం చేయడం ఎంతైనా మంచిది. నమస్తే బభ్రు రూపాయ కృష్ణాయ చ నమస్తుతే నమోస్తుతే. నమస్తే రౌద్రదేహాయ నమస్తే శాంతకాయ చ నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే నారయే విభో నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చరాయ నమోస్తుతే ప్రసాదం మమ దేవేశ దీనస్య ప్రణతస్య చ. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. కాకద్విజాయ విద్మహే ఖడ్గ అస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. ఈ శ్లోకాలను శని త్రయోదశి నాడే కాక నిత్యం కూడా పఠించవచ్చు. ఈ విధంగా శని త్రయోదశి నాడు శనీశ్వరుని పూజించి స్తోత్రాలు చేస్తే సమస్త బాధల నుండి ఉపశమనం కలిగిస్తాడు సాక్షాత్తు శనీశ్వరుడు. ఇక శని త్రయోదశి నాడు ఏం చెయ్యాలి, ఎలా పూజ చేయాలో చూద్దాం. శనీశ్వరుడు అనుగ్రహం కోరుకుంటున్న వారు ఏలిన నాటి శని దశ, అష్టమ శని, అర్ధాష్టమ శని దశ నడుస్తున్నవారు, శని మహర్దశ అంతర్దశలో ఉన్న వారితో పాటు అందరూ శనీశ్వరుని ప్రార్థించి పూజించి ఉపశమనం పొందవచ్చు. ప్రత్యేక శనీశ్వర ఆలయాలలో గాని లేదా నవగ్రహ మండపాలలో ఉన్న శనీశ్వర స్వామికి గాని తైలాభిషేకం చేసి నువ్వులను దానం చెయ్యాలి. ముందు శివలింగాన్ని అభిషేకించి అర్చనలు చేసి ఆ తరువాత శనీశ్వరుని ఆరాధిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాక ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి ప్రదక్షిణలు చేసినా కూడా ప్రయోజనం ఉంటుంది. శనీశ్వరుడికి ప్రియమైన ఇనుము, నీలం, మేకులు, నువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రాలు, బూరుగు దూది వంటి దానం చేయడం కూడా మంచిదే. ఈనాడు పేదలకు అన్నదానం, వస్త్రదానం, గోవులకు తెలగపిండిని పెట్టడం వల్ల కూడా చాలా ఉపశమనం కలుగుతుంది. వీటన్నింటికీ తోడు శనీశ్వరుడు ఆలయంలో నువ్వుల అన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం, నల్ల ఆవు యొక్క పాలను అన్నంలో కలిపి దానిని శివుడికి నివేదించడం, నల్ల ఆవు పాలతో ప్రదోషంలో శివుడికి అభిషేకం చేయడం, శనీశ్వరుడు ముందు దీపపు ప్రమిదల్లో నల్లని నువ్వులు వేసి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం లాంటి పనులు చెయ్యాలి. ఇవేమీ చేయలేకపోయినా ప్రతిరోజు భోజనానికి ముందు పిడికెడి అన్నాన్ని కాకికి పెట్టడం కూడా శనిదేవుడు అనుగ్రహం కలిగేలా చేస్తుంది. ఈ శని త్రయోదశి నాడు పరమ పవిత్రమైన వారణాసిలోని యాగశాలలో తైలాభిషేకంతో పాటు పవిత్రమైన సిద్ధ స్వర్ణ ఆకర్షణ భైరవ హోమాన్ని వేద పండితులతో నిర్వహించబడును. శనీశ్వరుడు అనుగ్రహం కోసం ఆ కాశీ వెళ్ళినప్పుడు ఆ హోమాన్ని కూడా తిలకించి శనీశ్వరుడు అనుగ్రహం పొందవచ్చు. శనీశ్వరుడు జనం ఊహించినట్టుగా కాకుండా చాలా మంచివాడు. శనిదేవుడంటే చాలా మంది భయపడతారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమని శనిదేవుని చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయం, ధర్మ పద్ధతుకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుడి అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారికి ఎటువంటి కీడు చేయకుండా ఉంటే ఆయన కాపాడుతాడు.
కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, కోర్టు కేసులు, శత్రువులు, రుణాల నుంచి విముక్తుల్ని చేయవలసిందిగా మొక్కుకుంటే ఆ శనీశ్వరుడు అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. శనీశ్వరుడు ఆలయం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న బిచ్చగాళ్లకు, పేదవాళ్లకు శక్తి కొలది ఆహార రూపంలో కానీ, వస్త్ర ధన వస్తు రూపంలో కానీ దాన ధర్మాలను విరివిగా విశాల హృదయంతో చేస్తే ఆయన పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు 2 మీటర్ల పొడవు, అంటే ఒక లుంగీ లాంటిది ఉండాలి. పూజ తర్వాత ఆ వస్త్రాలను దానం చేస్తే దానం తీసుకున్న వారు ఉపయోగించుకునేలా ఉండాలని దాని అర్థం. దానాలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం పేదలకు, పశు పక్ష్యాదులకు చేస్తేనే పుణ్య ఫలం తక్కుతుందని శాస్త్రాలు చెప్పాయి. శనీశ్వరుడు సూర్య భగవానుడికి, ఛాయాదేవికి కలిగిన కుమారుడిని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపస గోత్రం, సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమంతుడు, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్థ, పింగళ, కృషాణు, సౌరి, బభ్రు, మంద, పిప్పల, రౌద్రాంతక, సూర్యపుత్ర అనే పేర్లతో పిలువబడతాడు. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శనిగ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించాలని పరమశివుడు ఆనతి ఇచ్చాడు. శని త్రయోదశి అంటే శని భగవానుడికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడే శనీశ్వరుడు. దీనికి నిష్ఠా నియమాలు కావాలి. నిష్ఠా నియమాలు ప్రతిరోజు పాటించాలి. శని త్రయోదశి రోజు పాటించవలసిన నియమాలు: ఉదయాన్నే నువ్వుల నూనెతో ఒళ్ళంతా మర్దనా చేసుకుని తల స్నానం చెయ్యాలి. ఆ రోజు మద్య మాంసాలు ముట్టరాదు. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే చాలా మంచిది. శనిగ్రహ స్థాన దోషాల వలన బాధపడేవారు నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మాతాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనే శ్లోకాన్ని వీలైనన్ని సార్లు చెప్పడం ఎంతైనా మంచిది. ఆ రోజు వీలైనంత వరకు ఏ పని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో కాలం గడపాలి. అందరిలోనూ అంటే ప్రతి జీవిలోనూ దేవుడిని చూడగలగాలి. ఎవరితోనూ వాదనలకు దిగరాదు. ఆ రోజు ఆకలితో ఉన్న వారికి, అలాగే పశు పక్షులకు భోజనం పెడితే చాలా మంచిది. ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వుల నూనె రాసుకుని గంట తర్వాత స్నానం చెయ్యాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. మూగజీవులకు ఆహార గ్రాసాలను, నీటిని ఏర్పాటు చేయాలి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను, నువ్వుల నూనెతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసిన రొట్టెలను కాకులకు ఆహారంగా ఇవ్వాలి. అనాథలకు, అవిటి వారికి, వితంతువులకు, పేద వృద్ధులకు ఏదో రూపంలో సహాయపడాలి. జీవిత భాగస్వామితో ఆ రోజు సఖ్యతగా మెలకాలి. ఆ రోజు తల్లిదండ్రులకు తప్పనిసరిగా పాద నమస్కారం చేసుకోవాలి. అత్తమామలకు వంట చేసి వడ్డించి మనకు అన్నం పెట్టేవారికి, అలాగే మనం మేలు కోరేవారిని, మనకు ఉద్యోగం ఇప్పించిన వారిని, ఆపదకాలంలో సహాయంగా నిలిచిన వారిని ఎట్టి పరిస్థితుల్లో నిందించకూడదు. అదేవిధంగా శని త్రయోదశి నాడు అస్సలు నిందించకూడదు. ఎట్టి పరిస్థితులలోనూ బాధ్యతలను, భవబంధాలను మరవకూడదు. ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పకుండా శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడని పురాణ వచనం. దశరథుని రాజ్యానికి శనీశ్వర గ్రహబలం లేనందున కష్టాలు వస్తే శనీశ్వరును స్తుతించి దశరథుడు ఒక స్తోత్రాన్ని చేస్తాడు. ఆ స్తోత్ర పారాయణం చేసేవారికి కూడా శీఘ్రంగా నవగ్రహ అనుగ్రహం కలిగి ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు తొలగి సంపదలు, ఐశ్వర్యాలు ఇస్తారని ఫలశ్రుతి. నిత్యం లేదా తప్పకుండా శనివారం, అలాగే శని త్రయోదశి వంటి పర్వదినాల్లో పారాయణం చేయడం మంచిదని గురువులు పద్మపురాణ ప్రవచనంలో చెప్పారు.